భారతదేశంలోని తమిళనాడులోని జింగికోట లేదా సెంజికోట అని కూడా పిలుస్తారు. భారతదేశంలో తమిళనాడులోని మిగిలి ఉన్న కోటల్లో ఒకటి ఇది. రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్లుపురం జిల్లాలోని మరియు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం చాలా పటిష్టంగా కూడా ఉంది. మరాఠీ రాజు శివాజీ దీనిని భారతదేశంలో అత్యంత అజేయమైన కోటగా పేర్కొన్నారు మరియు దీనిని బ్రిటిష్ వారు ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచారు. రైల్వే స్టేషన్, సమీప పట్టణం తిండివనం మరియు సమీప విమానాశ్రయం చెన్నై 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. కళ్యాణ్ మహల్ సెంజికోటలో యొక్క విశాల దృశ్యం మధ్యలో కుడివైపు నుండి కనిపిస్తుంది. కోనార్కి చెందిన సాంజీ ఆనంద్ కోన్ మరియు తర్వాత చోళరాజ వంశం, విజయనగర సామ్రాజ్యం గ్రానైట్ స్టోన్స్తో మరియు లైమ్ మొనర్జీతో ఈ కోట నిర్మాణం జరిగింది. వాస్తవానికి క్రీస్తు శకం 1190లో ఆనంద్ ఖాన్ చేత నిర్మించబడింది మరియు తర్వాత కృష్ణనాన్ చేత బలపరిచింది. ఇది తర్వాత 13వ శతాబ్దంలో జింగి పట్టణానికి రక్షించడానికి ఉల్లంఘించలేని కోటగా మార్చబడింది. ఇది ఉత్తర తమిళనాడులోని ప్రధాన కార్యాలయం. ఆధిపత్యం కూడా ఆక్రమణకు గురైన సైన్యాలను తరిమికొట్టే వ్యూహాత్మక ప్రదేశంగా ఈ కోట అయితే నిర్మించారు. ఒక కథనం ప్రకారం 15 అలాగే 16 శతాబ్దంలో కోట మరింత పటిష్టం చేయబడింది. క్రీస్తు శకం 1677లో శివాజీ నాయకత్వంలో మరాఠీల కోసం సుబేదార్ ఆర్జీ రాజమహేంద్రవర్ స్వరాజ్యం కోసం కోటను గెలుచుకున్నారు. 1761లో బీజాపూర్ సుల్తానులు, మొఘలులు, కర్ణాటిక్ నవాబులు, ఫ్రెంచ్ మరియు చివరకు బ్రిటిష్ వారు దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కోట రాజా తేజ్ సింగ్తో దగ్గర సంబంధం కలిగి ఉంది. అతను ఆర్కాట్ నవాబ్పై విఫలమైన తిరుగుబాటు చేసి చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు యుద్ధంలో. జింగికోట సముదాయం 3 కొండలపై ఉంది. కృష్ణగిరి ఉత్తరాన కృష్ణారానన్ పేరు పెట్టారు. రాజగిరి లేదా ఆనంద్ ఖాన్ పేరుగా పశ్చిమాన మరియు ఆగ్నేయంలో చాకలి దుర్గం పేరు పెట్టారు. 3 కొండలు కలిపి ఒక సముదాయాన్ని ఏర్పరిచారు. ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా స్వీయ నియంత్రణ కోటగా కలిగి ఉంటాయి. కోట గోడలు 13 కిలోమీటర్లు అంటే 8.1 మైళ్ళు మరియు 3 కొండలు అంటే 11 చదరపు కిలోమీటర్లు 4.2 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో గోడలు అనుసంధానించబడ్డాయి. ఇది 800 అడుగులు అంటే సుమారు 200 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది మరియు 80 అడుగులు 24 మిల్లీమీటర్ల వెడల్పు కందకం ద్వారా రక్షించబడుతుంది. ఈ సముదాయంలో 7 అంతస్తులు గల కళ్యాణి మహల్ వివాహ మందిరం ఉంది. దానిపైనుండి పిరమిడ్ శిఖరం లేదా శిఖరాగం, ధాన్యాగారాలు, జైలు గదులు మరియు చింజిమన్ అని పిలువబడే దాని ప్రధాన దేవతకు అంకితం చేయబడిన ఆలయం ఉన్నాయి. కోటలలో అనైకులం అని పిలువబడే పవిత్రమైన చెరువు ఉంది. కొండ పైభాగంలో చిన్న చిన్న కోటలు ఉన్నాయి. ఈ కోట ఆధునిక కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే నిర్వహింపబడుతుంది. ఈ కోట విల్లుపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలాగే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం యొక్క మొదటి 200 సంవత్సరాల చరిత్రకు ప్రధాన మూలం మెకంజీ మస్క్రిప్ట్లోని కర్ణాటిక్ రాజుల పూర్తి చరిత్ర అంటే మద్రాసులోని బ్రిటిష్ ఈస్ట్ కోస్ట్ ఇండియా కంపెనీ చెందిన ఉన్నత శ్రేణి అధికారి కోలిన్ మెకంజీ నిర్మించిన ఆర్కైవ్. చిత్రకారుడు నారాయణ్ ప్రకారం జింగి నుండి 3 మైళ్ళు అంటే 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెలసర్రి అనే చిన్న గ్రామాన్ని పాత జింగి అని పిలుస్తారు. సుమారు 1200 నుండి కోటల జాడలు ఉన్నాయి. జింగి కోట నుండి గుర్తించిన తొలి ప్రస్తావన విక్రమచోళ అంటే 1120 నుండి 63 వరకు యొక్క 10 సంవత్సరాలలో నాటి శాసనంలో కనుగొనబడింది మరియు ఒక కడవ సామంతుడు తాను బలమైన ఎంబాల్డెడ్ కోటగా యొక్క సింజాయిర్ ప్రభువు పిలుచుకున్నారు. జింగి చోళుల నుండి మొదలుకొని దక్షిణ భారతంలోని వివిధ పాలక రాజవంశుల చేతుల్లోకి వచ్చింది. వాస్తవానికి క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చోళరాజ వంశం నిర్మించిన చిన్న కోట ప్రదేశం
అల్లంకోట చోళులతో పోరాడుతున్నప్పుడు కురుంబించే సవరింపబడింది మరియు 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ద్వారా మళ్ళీ మార్చబడింది. ఒక కథనం ప్రకారం ఈ కోట 15 లేదా 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క లెఫ్టినెంట్ మరియు తర్వాత స్వతంత్ర రాజులుగా మారిన జింగి నాయకులు నిర్మించారు. ఆక్రమ ఆక్రమణకు గురైన సైన్యాన్ని నిరోధించేందుకు ఈ కోట వ్యూహాత్మక ప్రదేశంతో నిర్మించబడింది. క్రీస్తు శకం 1677లో శివాజీ నాయకత్వంలో మరాఠాలు దీనిని మరింత బలోపేతం చేశారు. మరాఠీలు నుండి కోటను మొదట స్వాధీనం చేసుకుంది బీజాపూర్ సుల్తానుడు. అతను నుండి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1691లో ఇది మొఘల్ జనరల్ జుల్ఫికర్ ఖాన్ అసద్ ఖాన్ కమ్ బక్షిచే ముట్టింపబడింది, కానీ సంతాజీ ఘోర్పడిచే విజయవంతంగా రక్షించబడింది. దక్కన్లో ఔరంగజేబు యొక్క ప్రచార సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శివాజీ రెండవ కుమారుడు రాజారాం జింగికి పారిపోయి గింజి నుండి మొఘలులతో పోరాటాన్ని సాగించాడు. ఈ కోట కొన్ని నెలల పాటు మరాఠీ సామ్రాజ్యాన్ని కేంద్రంగా ఉంది. ముట్టడి వేసిన మొఘలులు ఏళ్ల పాటు కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. కోట చివరి 1698లో స్వాధీనం చేసుకుంది, కానీ రాజారాం తప్పించుకునే ముందు కాదు. కొంతకాలం తర్వాత హైదర్ అలీ చేతిలో ఓడిపోయినప్పటికీ 1761లో బ్రిటిష్ వారు చివరకు నియంత్రణ సాధించుకునే ముందే 1750లో ఫ్రెంచ్ కోల్పోయిన కార్నెటిక్ నవాబుల ఇది అందింపబడింది. రాజా దేసింగ్ 18వ శతాబ్దంలో జింగిని పరిపాలించారు. కోట బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అది తదుపరి చర్యలకు నోచుకోలేకపోయింది. జింగి కోట 1921లో జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది మరియు ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. భారత పర్యాటక శాఖ మరియు ఈ మారుమూల మరియు తరచుగా తరలించిపోయిన కోటలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. గింజి నేడు దాని శిథిలమైన కోటలకు, దేవాలయాలు మరియు ధాన్యాగారాలతో దాని పూర్వకాలపు అద్భుతమైన వైభవానికి భిన్నమైన చిత్రాన్ని అందిస్తుంది. కానీ ఈ అద్భుతమైన గతం యొక్క అవశేషాలు అది చూసిన అనేక దండయాత్రలు, యుద్ధం మరియు ధైర్య సాహసాల గురించి మాట్లాడుతున్నాయి. భారతదేశంలోని తమిళనాడులోని జింగి కోట లేదా సింగి కోట అని ఈ కోటని పిలువబడుతుంది. భారతదేశంలో తమిళనాడులోని మిగిలి ఉన్న కోటల్లో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 160 కిలోమీటర్లు లేదా విల్లుపురం జిల్లాలో ఉంది మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికి కూడా మరాఠీ రాజు శివాజీ దీనిని భారతదేశంలో అత్యంత అజేయమైన కోటగా పేర్కొన్నారు మరియు దీనికి బ్రిటిష్ వారు ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు. అలాగే పురాణ మరియు శతాబ్ది వృత్తి శాస్త్రములను గమనించినట్లయితే క్రీస్తు శకం 1660 నుండి 1677 వరకు కోటను కలిగి ఉన్న బీజాపూర్ నవాబులు దీనిని బాద్షాబాద్ అని పిలిచారు. వారి తర్వాత వచ్చిన మరాఠీలు దీనిని చంద్రి లేదా చిండి అని పిలిచారు. 1698లో కోటను స్వాధీనం చేసుకున్న మొఘలులు ముట్టడి చేస్తున్న సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ నవాబ్ జుల్ఫికర్ ఖాన్ సంపూర్ణ జంగ్ గౌరవార్థం దీనిని సుస్త్రాగఢ్ అని పేరు పెట్టారు. తర్వాత ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు దీనిని జింగి లేదా జింజి అని పిలిచారు. ఆంగ్లేయులు తొలి మద్రాసు రికార్డులో చింగి లేదా చెంగి అనే పదాలను ఇక్కడ కనిపిస్తాయి. తమిళ పురాణాల ప్రకారం తమిళంలో తేసింగ్ రాసన్ ప్రసిద్ధి చెందిన రాజా తేసింగ్ యొక్క విషాద కథలో కోటలో ముడిపొంది తేసింగ్ మరియు అతని జనరల్ మొహబూబ్ ఖాన్ యొక్క నిజమైన జీవిత కథ స్నేహితులుగా ఉన్నారు. అనేక పద్యాలు, వీధి నాటకాలు మరియు లెక్కలేని ఇతర కథలను స్ఫూర్తినిచ్చింది. అతడు స్వరూప్ సింగ్ కింగ్ కుమారుడు మరియు ఆర్కాట్ నవాబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు మరియు తర్వాత జరిగిన యుద్ధంలో ఓడిపోయారు మరియు చంపబడ్డాడు.
1714లో జింగి నవాబ్ భూభాగంలో భాగమైనప్పటికీ యువకుడు మరియు ధైర్యవంతుడు అయిన తేజ్ సింగ్ ఒక పురాణత గాథగా మారాడు మరియు అతని జీవితం ప్రేమ మరియు ధైర్యానికి కానీ విషాదమైన ముగింపు వివిధ బల్లాడుల్లో ప్రసంగించారు. ప్రధాన కోట ఉన్న మొదటి కొండను రాజ్గిరి అంటారు. దీనిని కమలగిరి అనే ఆనందగిరి అని పిలిచేవారు. ఈ కోట చారిత్రాత్మకంగా అత్యంత అజేయమైనదిగా పరిగణింపబడుతుంది. ఇది దాదాపు 800 అడుగుల ఎత్తు అంటే 200 మీటర్లు ఎత్తు ఉంటుంది. దీని శిఖరం కమ్యూనికేషన్ నుండి కత్తిరింపబడుతుంది మరియు దాని చుట్టూ 10 గజాల అంటే 9.1 మీటర్ల వెడల్పు మరియు 20 గజాలు అంటే 18 మీటర్ల లోతైన సహజమైన అగాధం ఉంది. కోటలోకి ప్రవేశించడానికి ఒక చిన్న బ్రిడ్జి ద్వారా సహాయంతో అగాధాన్ని దాటవలసి ఉంటుంది. కోటలో ఉన్న సహజ బలమైన శిలా సౌందర్యమైన అన్ని ఆర్భరాలు కూడా మరియు ఏటవాలు అంచులుగా ఉండే ఎంబ్రాయిడరీ గోడలు మరియు గేట్వేల నిర్మాణంతో ద్వారా మరింత బలోపేతం చేయబడింది. 7 ద్వారాల గుండా ప్రయాణించిన కోట చేరుకుంటారు. ఈ కోటలో రాయల్టీ నివాస గృహాలు కాకుండా లాయం, ధాన్యాగారాలు మరియు ప్రజల కోసం సమావేశ మందిరాలు, దేవాలయాలు, మసీదులు, పుణ్యక్షేత్రాలు మరియు మంటపాలు వంటి ముఖ్యమైన భవనాలు ఉన్నాయి. రాజగిరి కొండపైన కమలాన్ని అమ్మన్ ఆలయం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ప్రధాన దేవత కమలాన్ని రాక్షసరాజు అకల్మచురన్ యొక్క వితంతువు అని నమ్ముతారు. హిందూ దేవత అయిన ద్రౌపది రాక్షసికి 100 తలలను నరికి చంపింది మరియు కమలాన్ని ఆమె వితంతువు అవుతుందని నిరసించదగింది నమ్ముతారు. ద్రౌపది తనకు వివాహం అయినప్పటికీ లైంగిక సంబంధాలు లేవని తనకు పోలికలు వివరిస్తుంది. దీని ఫలితంగా అస్పృష్టమైన కొన్ని ప్రత్యయం ఏర్పడుతుంది. రంగనాథర్ ఆలయం, బెల్ టవర్, వాచ్ టవర్, ఫిరంగి మరియు డ్రాబ్రిడ్జ్ కొండపై ఉన్నాయి. దిగువ కోటలో ఆర్కాడ్ గేట్, పాండిచేరి గేట్ ఉన్నాయి. ఫ్రెంచ్ వారు తమ ఆక్రమణలో 1751 నుండి 1761 వరకు పాండిచేరి గేట్ పైన ఉన్న జైలు, రాయర్ బ్యాటరీ, వెంకటరమణ స్వామి ఆలయం, పట్టాభైరవ స్వామి ఆలయం, సదాతుల్లా ఖాన్ మసీదు, చెట్టికులం మరియు చక్రకులం, ట్యాంకులు, యుద్ధంలో రాజా దేశింగ్కు చంపిన వేదిక, హనుమంతుని పెద్ద రాతి చిత్రం, ఖైదీల బావి, అక్కడ మరణశిక్ష విధింపబడిన ఖైదీలకు విసిరేసి ఆకలితో చనిపోయారు. లోపల కోటలో కళ్యాణ మహల్, రాజశాసనాలు, శిథిలమైన రాజభవనం, అనైకులం ట్యాంక్, ధాన్యాగారాలు, పత్రిక మరియు వేణుగోపాల స్వామి మందిరం ఉన్నాయి. కోట ప్రవేశ ద్వారం వద్ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏర్పాటు చేసిన ఒక సైట్ మ్యూజియం ఉంది. ఇందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.